హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా డాడీ వెజ్ క్యాబేజీ పకోడీ చేస్తున్నాడు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇలా సన్న సన్న పీసులు తురుముకోవాలి క్యాబేజ్ని. ఇలా మేమైతే హాఫ్ క్యాబేజీ తీసుకున్నాము. ఈ హాఫ్ అయితే వెజ్ మంచూరియా చేస్తాము. వెజ్ మంచూరియా ఎలా చేయాలో అది కూడా పెడతాము. ఈ హాఫ్ ఇది క్యాబేజీ పకోడీ చేస్తుండు. చూడండి ఎంత చిన్న కట్ చేస్తున్నా, ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ శనగపిండిలో కలుపుకోవాలి. శనగపిండి, పెరుగు అన్నమాట. శనగపిండి, పెరుగు, ఇది పెరుగు అన్నమాట. అండ్ సాల్ట్ కూడా మిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను. క్యాబేజీని తురుముకున్నాక కడుక్కోవాలి నీట్గా. కొంచెం సరిపడినంత వామ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం, ఇప్పుడైతే ఇది జల్లాడ పట్టుకున్న శనగపిండి. ఈ శనగపిండిని ఈ మిశ్రమంలో కలిపేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, మనకు తగినంత కొత్తిమీర అయితే వేసుకోవాలి. మంచిగా కొత్తిమీరను కూడా కడుక్కొని వేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి. ఇది కలుపుకోవాలి మంచిగా. ఇదంతా మంచిగా కలిగేటట్టు మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా నీట్గా కలుపుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు అయితే వేసేసుకుందాం. తగినంత పెరుగు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పెరుగు వేసాం కాబట్టి వాటర్తోని పని ఉండదు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటాయి కాబట్టి. ఇదంతా మంచిగా నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ లేకుండానే మొత్తం ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. వేడి నూనెలో అయితే ఇప్పుడు పకోడీ వేసుకుందాం.
గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక తీసుకోవాలి, మంచిగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానైతే క్యాబేజీ పకోడీ చేసుకోవాలి. చూసారు కదా ఇట్లా చేసిన మా డాడీ, ఇలా చేసుకోవాలన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.